నేడు తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశం కానుంది. మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం తన విధి విధానాల్ని ప్రకటించనుంది. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఏ అంశాల్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అనే విషయాల్ని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చనుంది. ఇక సభ ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నడపాలన్న దానిపై బీఏసీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశం కానుంది. ఈరోజు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ గాయత్రి. ఈరోజు 11:30 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఈరోజు మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను సంయుక్తంగా జరిగేటటువంటి సభలో గవర్నర్ ప్రసంగం పైనే ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఎందుకంటే ఈ గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉంటాయనే దానిపైనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏ అంశాలకి ప్రాధాన్యత ఇస్తుంది, ఏ అంశాలని తమ ప్రాధాన్యతగా గవర్నర్తో చెప్పించబోతున్నారు అనే దానిపైనే ప్రధానంగా చర్చ. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అదేవిధంగా 6 గ్యారంటీ స్కీములతో పాటు మరొకవైపు విద్యా వైద్యతో పాటు మరొకవైపు రైతాంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగంతో పాటు వివిధ వర్గాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపైన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా వివరించడం జరిగింది. అన్ని అంశాలను కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామన్న దానిపైన ఇప్పటికే ఒక ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఏమేమి చేయాలన్న దానిపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక నివేదికను సైతం తయారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగాలు కానీ, అదేవిధంగా వారికి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కానీ, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రైతాంగానికి సంబంధించి రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు భరోసా, మరొక వైపు ఇతర వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కాబట్టి ఆ దిశగా దాంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వివిధ శాఖలు ఎన్ని అప్పులు ఉన్నాయి, అదేవిధంగా ఎంతవరకు బడ్జెట్ అవసరం అవుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులపైన కూడా ప్రస్తుతం గవర్నర్ తోటి ప్రసంగంలో ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలని ఎన్ని రోజులు నడపాలన్న దానిపైన అధికార పక్షంతో పాటు మరొకవైపు ప్రతిపక్ష నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. ఎన్ని రోజులు నడపాలన్న దానిపైన అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బీఏసీ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.